హైదరాబాద్ బోడుప్పల్లో జరిగిన మర్డర్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. భార్యను ముక్కలు ముక్కలుగా నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త. ఈ ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. వికారాబాద్కు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి దంపతులు బోడుప్పల్లోని ఇంట్లో అద్దెకుంటున్నారు. మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నిన్న రాత్రి స్వాతిని మహేందర్ రెడ్డి ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. స్వాతి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లాలోని కామారెడ్డిగూడకు చెందిన స్వాతితో అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డికి వివాహం జరిగింది. వారిద్దరూ 25 రోజుల క్రితమే హైదరాబాద్కు వచ్చి బోడుప్పల్లోని ఈస్ట్ బాలాజీ హిల్స్లో ఉంటున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు. మహేందర్ రెడ్డి తన భార్యను అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేశాడు. అనంతరం కొన్ని శరీర భాగాలను కవర్లో ప్యాక్ చేసి మూసీలో పడవేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. రైట్, ప్రస్తుతం మూసీ నది వద్ద మా ప్రతినిధి రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరికాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బోడుప్పల్లో నిన్న రాత్రి జరిగినటువంటి ఒక మర్డర్, జ్యోతి మర్డర్ చేసేసి అత్యంత కిరాతకంగా చంపేసి ఇదే మూసీ నదిలో ఇదే ప్రాంతంలో ప్రతాప సింగారం అనేటువంటి గ్రామం పక్కన ఉంటుంది. ఇదే మూసీలో వేసినట్టు మహేందర్ రెడ్డి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తుంది. హత్య చేసిన తర్వాత పోలీసులకు లొంగిపోయాడు. వాళ్ళ బంధువులకు కూడా స్వాతి అలియాసు జ్యోతికి సంబంధించిన బంధువులకు కూడా సమాచారం ఇచ్చి పోలీసులకు లొంగిపోయారు. పోలీసులు కూడా ఈ విధంగా కొక్కెంతోటి ఇక్కడ నా పార్ట్స్ ఉన్నాయా, ఎక్కడ వేశారు ఏంటి, అందులో కవర్లు కట్టేసి ఈ మూసీలో వేసినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు చూస్తున్నాం, ఇదే కొక్కెంతోటి వెతికేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో ఇక్కడ దాకా మహేందర్ రెడ్డి తీసుకొచ్చారు. ఇదే ప్రాంతంలో మూసీ నదిలో వేశారని చెప్పారు. దీంతో డిజాస్టర్ రెస్పాన్సిబుల్ ఫోర్స్ కావచ్చు, దాంతోపాటు హైడ్రా పోలీసులు కావచ్చు, ఇక్కడ మేడిపల్లి పోలీసులు కూడా సెర్చ్ చేశారు. అతను తీసుకొచ్చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన సమయంలో ఇందులో పడేసినట్టు ఇదే మూసీ నదిలో వేసినట్టు చెప్తున్నారు. అయితే నిన్న 12 గంటలకు పైగా కావడంతో ఇందులో వేసినట్టు ఆ జ్యోతి పార్ట్స్ ఇంకా కొట్టుకుపోయి ఉంటాయి, కింది వరకు ఎక్కడికో కిలోమీటర్ల కొద్దీ వెళ్ళిపోయి ఉంటాయి అన్నట్టుగా అభిప్రాయం కూడా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం ఇంకా ఈ కేసును ఛేదించాల్సిన అవసరం ఉంది. ఎందుకు మహేందర్ రెడ్డి జ్యోతిని హత్య చేయాల్సి ఉందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్. రైట్ రవిచంద్ర.